45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులను చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు. నేను అమిత్ షా గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. దేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ముక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతోని వచ్చింది ఏం లేదు. 45 సంవత్సరాలు ప్రజల్ని చంపడము, పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతో, లేకుంటే విద్యార్థి పరిషత్తు భారతీయ జనతా పార్టీ నాయకులు చంపడము, వాళ్ళని అటాక్ చేయడం, ఇది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ ఉద్యమం కేవలము భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిందో ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అది చైనా. రష్యా ముక్కలు అయిపోయి అది కమ్యూనిస్ట్ అనుకోవాలా, వాళ్ళ సోషలిస్ట్ అనుకోవాలా, ఇక ఏమనుకోవాలో కూడా తెలియదు. కొట్లాడుకుని ఒకరికి యుక్రెయిన్, రష్యా, రష్యా అందరూ కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కమ్యూనిజం అంతం అయిపోయింది. ఏదో 2-3 కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో కొన్ని ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి లాంటి, కేసీఆర్ లాంటి బతికిస్తున్నారు. ఒకటి సిపిఎన్ పట్టుకుని, ఒకటి సిపిఎన్ పట్టుకుని, ఇద్దరు ఒకటే కదా. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తుంటే భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని మావోయిస్టులనే కాదు, మొత్తం ఎక్స్ట్రీమిజం అంటే టెర్రరిజం కూడా అంతం కావాలి. ప్రహార్ అనే కొత్త ఒక విధానంతో రాబోతున్నారు. ఎవరైనా సరే ఎక్స్ట్రీమిజం, టెర్రరిజంలో పాల్గొంటే సీరియస్గా శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా వైలెన్స్కు, హింసకు స్థానం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అర్బన్ నక్సల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు చదువు చెప్పండి, కానీ పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేయకండి. మీకు ఏదో యూనివర్సిటీలో ఉండి మీరు మీ యొక్క అర్బన్ నక్సల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ మీ మిగులున్నాం కదా అనుకుంటారు. మీ పని కూడా పడతారు, మీ అంతం కూడా చూస్తారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని పాడు చేయకండి, విద్యార్థులను పాడు చేయకండి.